క్లాస్ విత్ కేర్ సార్. ఇదిగో పంతులు, అసలు నేను సామాన్ తీసుకుని పంపించాల్సింది. నేను మంచోని గనక సామాన్తో పంపుతున్నాను, పో. మహానుభావ మార్తాండ తేజ, మీరు మంచివాడు మంచివాడని పదే పదే చెప్తే సమాజానికి అనుమానం వస్తుంది. మీరు కోపంలో దుర్వాసుడు, మనస్సులో వశిష్ఠుడు. మరి తెక్క పని చేశారనుకోండి, మీరు చెప్పకపోతే తప్పు నాదవుతుంది, చెప్తే మీదవుతుంది, తర్వాత మీ ఇష్టం. అబ్బా, అయ్యో ఏంటో తాతరా, ఇలా కూర్చో, కూర్చో. ఏం జరిగిందిరా? అదే కట్టకుండా వేధిస్తున్నాడు. ఆగండి సార్, ఏంటండి సార్? రోడ్డు మీద చచ్చిపోతున్నాడు సార్. నేను చెప్పేది కష్టమని మీరు ఆగండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం జరిగిందిరా? కడుపు నొప్పి సార్. ఎప్పటి నుంచి? రాత్రి నుంచి సార్. ఏం తీసుకున్నా? పొల్ల కళ్ళండి. చెప్పు ఆ డబ్బా తీసుకురారా. మళ్ళీ కళ్ళు ముట్టుకో చెప్తాను రాస్క్. చూడు, సాయంకాలం ఈ భస్మం వేయి. తగ్గలేదనుకో అర్ధరాత్రి చూర్ణం తగ్గదు. రేపు పొద్దున వచ్చాయి ఒకటి పెట్టవయ్యా. లే డబ్బులు నేను రెడీ సార్. ఏంటి సార్? ఏమయ్యా పంతులు, నువ్వు నా ఇంట్లోకి అద్దెకొచ్చి ఎన్నాళ్ళయింది? 16 నెలలు అయిందండి. అద్దె గట్టి ఎన్నాళ్ళయింది? 16 నెలలు అయిందండి. నాది ఇల్లు అనుకుంటున్నావా, ధర్మసత్రం అనుకుంటున్నావా? ఇంతవరకు ఇల్లు అనుకున్నానండి, కానీ మీరు ధర్మసత్రం అనుకోమంటే నాకు అభ్యంతరం లేదండి. సలాం పంతులు గారు. ఏమయ్య భాష, బాగున్నావా? బాగున్నాను. సామానంతా ఇలా రోడ్డు మీద పడేసారండి సార్. ఏం లేదు, రామతారకం గారు ఇంటికి వెళ్ళ వేయిస్తున్నారు పాపం. ఎండలో సామాన్లు పెట్టి నీళ్ళలో వెళ్ళ వేయిస్తున్నారు. ఏడు సంగతులు? కలెక్టర్ గారితో మాట్లాడానయ్యా, మాట్లాడాను. ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడాను, ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడారు, ఎంపీ గారు కలెక్టర్ గారితో మాట్లాడుతా అన్నారు. నేను కలెక్టర్ గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో హాఫ్ అన్ అవర్ మీట్ అవుతున్నాం, అప్పుడు తెలిసేస్తాను. సార్ ఆ సామాన్లు ఇటు పెట్టించండి సార్, ట్రాఫిక్ ప్రాబ్లం. అసలు నిన్ను ఆ విషయం మాట్లాడతానండి. ఏమిటే భాష, రామతారక గారు ఇంటి పన్ను పెంచేశారు కమిషనర్ గారు. పాపం అయ్యా, ఆయన తన కోసం బతకడం లేదయ్యా, దేశం కోసం కుక్కలాగా బతుకుతున్నాడు. నేను 16 నెలలు అద్దె ఇవ్వాలి, అడగడం లేదు. ఇప్పుడు ఇస్తానంటున్నాను, పుచ్చుకోవడం లేదు. ఎండలో సామాన్లు పెట్టి నీళ్ళలో వెళ్ళ వేయిస్తున్నాడు. మహానుభావుడు, మార్తాండ తేజుడు. చూడు, ఒక్క పైసా తింటే దేశానికి ఆ పాపం చుట్టుకుంటుందయ్యా అన్నట్టు. కమిషనర్ గారి భార్య గారు మహిళా సమాజంలో ఉపన్యాసం ఉన్నారు, కన్ఫర్మ్ చేసాయి. సబ్జెక్టు స్త్రీలు స్త్రీలు స్త్రీలు. వెళ్ళు. వస్తాను సార్. వెళ్ళరా. చూడు భాష, 24th మన ఇంటికి వచ్చాయి. చెప్పండి సార్. నేను ఎట్లా అనుకుంటున్నావా? నువ్వు చెప్పమనగానే చెప్పడానికి, వద్దనగానే మానేయడానికి అర్జెంట్ గా ముందు ఇల్లు ఖాళీ చేసి వెళ్తావా లేదా? అది అలా ఉంచు. అయ్యో, ఇక్కడ మచ్చుందని నాకెప్పుడు చెప్పలేదేమిటండి? డబ్బు 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 అని కూర్చుంటే సరిపోతుందండి. మీ ప్రాణం మీద మీకు తీపి లేదా సార్? ప్రాణం సరేనండి, మీకేమండి, మీరు పోతారండి. రేపు మీ పెళ్ళం పిల్లలు ఏమైపోతారండి? ఇక్కడ మచ్చుందని నాకు చెప్పలేదు ఏమిటండి? మీరు అంటున్నది ఏమిటో తెలియటం లేదు. అమ్మో, నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. పడుకునే ముందు ఆవలింతలు వస్తాయా? లేవగానే కళ్ళు అంటుకుంటాయా? మెట్లు ఎక్కేటప్పుడు గుండె అడుగుతుందా? మచ్చుందని చెప్పలేదు ఏమిటండి? 4:23 మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి? బొంబాయిలు. 39:6:7. చివరి చూపులు కూడా దక్కవండి. ఏదో రెస్ట్ తీసుకుందాం, ప్లేన్లో వచ్చేయమనండి. చివరి చూపులు ఏంటండి? ఇప్పుడు శని రివర్స్ అయిపోయిందండి. బృహస్పతి కాంప్రమైజ్ కావటం లేదు, రాహు మనం చెప్పిన మాట వింటం లేదు. ఈ గ్రహాలన్నీ పాలిటిక్స్ లో పడ్డాయండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మా మాట నాకు చెప్పలేదు ఏమిటండి? చూడండి, ఈ గెద్దముక్కు పంతుల మాట ఎప్పుడు పొల్లుపోదు. 1982 అక్టోబర్ 23 రాత్రి 3:30కి కుక్కలు అరుస్తూ ఉంటాయి, మీకు వాంతులు అవుతాయి. కుక్కలు అరుస్తూ ఉంటాయి, మీకు స్పృహ తప్పుతుంది. కుక్కలు అరుస్తూ ఉంటాయి, మీకు విరోచనాలు అవుతాయి. కుక్కలు అరుస్తూనే ఉంటాయి, మీ ముక్కు వెంట రక్తం కారుతుంది. కుక్కలు అరుస్తూనే ఉంటాయి, మీరు కింద పడిపోతారు. కుక్కలు అరుస్తూనే ఉంటాయి, మీరుంటారు, కానీ మీ ప్రాణం ఉండదు, మీ నెత్తి మీద దీపం ఉంటుంది. చెప్పలేదు దేవుడు, తడుకోలేదు దేవుడు, తెలుసుకోలేదు. సార్, మీరే నన్ను రక్షించాలి సార్. టైం లేదండి, ఉండడానికి ఇల్లు కూడా లేదా. ఇప్పుడు అర్జెంటుగా ఇల్లు వెతుక్కోవాలి, లేకపోతే ఏ గుళ్ళోనో ఏ బజార్లోనో ఉండాలి. ఈ బ్యాడ్ లక్ సార్. కానీ ఓ పాయింట్ సార్, మీరు చచ్చిపోయాక మీ తలకొరివి మాత్రం మీ పెద్ద కొడుకే పెట్టాలి. సాంప్రదాయం మర్చిపోకండి. ఆఖరి నమస్కారం. మిమ్మల్ని ఇంట్లో చెల్లిపోమన్న పాపానికి నా ముఖం మీద చెప్పుతో కొట్టండి, కానీ నాకు ప్రాణదానం చేయండి సార్. ఏమిటి సార్ మీ ఉద్దేశం?
దానం చేయడానికి ఇదేమైనా బియ్యం అనుకున్నారు ఏమిటి సార్? మీ ప్రాణం సార్. ఇట్స్ ఎ వార్ బిట్వీన్ గ్రహాలు అండ్ యువర్ మత్స. వెంటనే శనిహోమం చేయించాలి. ఐ మస్ట్ కన్సల్ట్ బుధ. అబ్బే సార్, మీరు నోటీస్ ఇవ్వకుండా పోతున్నారు. మీకు 16 నెలల అద్దె బాకీ అని నేను బాధపడిపోతున్నాను. నన్ను క్షమించండి. నా అద్దె గురించి మర్చిపోండి, నాకు ప్రాణదానం చేయండి సార్. మరి ఆ సామాన్లన్నీ ఒరే పంతులు గారు సామాన్లని ఎక్కడెక్కడ గ్లాస్ విత్ కేర్. అలాగేనండి.